ఇయాల కూడా జంపింగ్ల మీద లొల్లేనబ్బా. మా పార్టీలుండి మా గుర్తు మీద నిలబడి మీ ప్రచారం చేస్తే గెలిచిండ్రు. ఇప్పుడు మీరెట్లా గుంజుకుంటారని గులాబీ పార్టోళ్ళు కత్తులు కటార్లు నూరుతాండ్రు. ఆ 10 మంది ఎమ్మెల్యేలను మాజీలు వేసేదాకా ఇడిసే ముచ్చట లేదని జిజ్జు మీద ఉన్నారబ్బా. అట్లా అని పార్టీ ఆఫీసులో కూకొని మైకుల ముంగట మాట్లాడంగానే కాదు కదా. పార్టీ మారిన వాళ్ళని పదవులకెళ్ళి తీసేయాలని స్పీకర్ సార్ కు ఫిర్యాదు అయింది బీఆర్ఎస్ పార్టీ. ఈ కార్యానికి అందరు రావాలని మతలబు పంపితే 14 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిండ్రు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే 3 నెలల్లో పవర్ కట్ చేయాలని తీర్పు ఉంది, మీరు కాదంటే దేశం పెద్ద కొట్టుకు పోతాం అన్నారట మనోళ్ళు. సరే రాజ్యాంగంలో రూల్స్ చూసినాక ఏం చేసేది చెప్తా అనేది స్పీకర్ ప్రసాద్ సార్ మాట. ఒక 2 ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. గత 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వంలో 60 మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు చేర్చుకున్నదే ఆనాడు మీరు ఇదే విధంగా భయభ్రాంతులు గురి చేసి తీసుకున్నారన్నమాట. అంటే ఇప్పటిదాకా కండువాలు మార్చిన వాళ్ళంతా గట్ల బుగులు పడేనా ఎట్లా? 5 ఏళ్ల కిందట కూడా ఇదే కథ కావచ్చునా? మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు, మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు. కానీ అప్పట్లో కబ్జాలు చేసి కాలేజీలు కట్టిండ్రని సర్వేలు ఎట్లా తేలిందో మరి. అంత రూల్స్ ప్రకారం ఉంటే సీదా కోర్టుకు పోతే కూలగొట్టిన వాళ్ళ సంగతి చూస్తారు కదా సారు. మా సర్కారు పడిపోతుంది అన్నందుకే ఆ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్న ముచ్చట ఎలా పెడితే, ఎవరైతే కూలగొడతామని చెప్పారో మొట్టమొదటి పార్టీలో చేరిందే ఆయన. ఇప్పుడు మాకు డౌట్ ఏమొస్తుందంటే, ఏ కడియం శ్రీహరి అయితే చెప్పిండో ఆయన ముందు నుంచే కోవట్టుకున్నాడేమో, ముందు ఆయనతోనే చెప్పించి కథంతా చేస్తున్నాడేమో అని మాకు డౌట్ వస్తుంది. కాంగ్రెస్ సర్కార్ గూలుడు ఖాయమని జగదీష్ రెడ్డి సారు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఇట్లా అన్నారు. అంటే వాళ్ళు కూడా చెప్పిన కండువాలు మారుస్తారా ఏంది? అట్లనే సర్కార్ ప్రోగ్రామ్ లో మాకు ఇల్లు ఇస్తలేరు, ప్రోటోకాల్ పాటిస్తలేరు అని కూడా కంప్లైంట్ చేసిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఓడిపోయిన క్యాండిడేట్ ను పిలవాల్సిందే స్టేజ్ మీదకని చెప్పి పిలుచుకోవడం జరిగింది. ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. స్పీకర్ కు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇస్తున్నా, హైకోర్టులో కేసులు వేసినా, సుప్రీంకోర్టుకు పోదామన్నా అస్సలు ఆగుతలేరు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు గులాబీ భవన్లకు వెళ్లి గాంధీ భవన్లకు గుసాయించిండ్రు. ఇంకో 6 అయితే అసెంబ్లీ చాలా అవుతుంది. చూడాలి మరి అప్పటి వరకు కార్లు ఎందరు ఎమ్మెల్యేలు మిగులుతారో. మీ నాయకత్వం మీద నమ్మకం లేదు. ఏ రోజున బీజేపీలో మద్దతు చేస్తారో లేకపోతే ఏ రోజున బీజేపీతో పొత్తు పోతారనే ఉద్దేశంతో